బహుశా ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఏదో రకమైన భయం పైకి చెప్పుకోకపోయినా నీ గుండెల లోపల ఉందేమో. భవిష్యత్తును గురించిన భయం చాలామందిలో ఉంది. యవన బిడ్డలకు చాలామంది మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మా వివాహాలు ఎలా జరగబోతాయి, మా ఉద్యోగాలు ఏంటి, మేము ఎక్కడ స్థిరపడబోతున్నాం, నేను వెళ్ళే ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ మా అత్తమామలు ఎలా ఉంటారు, లేదా కుటుంబం ఎలా ఉంటుంది అన్న భయాలు కొంతమందిలో. చిన్న బిడ్డలను కలిగిన తల్లిదండ్రుల్లో కొన్ని రకాల భయాలు, వారికి ఏ ప్రమాదాలు రాకుండా ఎలా చూసుకోవాలి. యవన కాలంలోకి వచ్చిన పురుషులు లేదా యవన బిడ్డలు, వారికి ఉన్న భయాలు కొన్ని ఉన్నాయి. ఎన్నో రకాల భయాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే శాస్త్రవేత్తలు 353 రకాల భయాలను లిస్ట్ అవుట్ చేశారు. వాటిని ఫోబియా అంటారు. ఫోబియా గ్రీక్ పదం, అది ఫియర్ అనేది ఇంగ్లీష్ పదం, ఫోబియా అనేది గ్రీక్ పదం. ఫోబియా అంటే అన్ ఇంటెన్స్ ఫియర్, కంటిన్యూస్ అండ్ కన్సిస్టెంట్ ఫియర్. కొన్ని రకాల భయాలు కొన్ని నిమిషాలే ఉండొచ్చేమో, కొన్ని రకాల భయాలు కొన్ని రోజుల్లో ఉండొచ్చేమో, కానీ కొన్ని రకాల భయాలు ఏండ్ల తరబడి ఉంటాయి మనలో. సంవత్సరాల తరబడి ఆ భయాలు చాలా మందిలో కొనసాగుతుంటాయి. ఆ 353 రకాలలో చాలా రకాల భయాలు ఉన్నాయనుకోండి. శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, హైడ్రోఫోబియా అంటే నీళ్ళంటే భయం కొంతమందికి, వాటర్ చూడగానే భయపడతారు. నీళ్ళల్లో దిగాలంటే భయం, ఏమో ఎక్కడ లోతు ఉంటుందో, ఎక్కడ మునిగిపోతామో, చచ్చిపోతామని. హైట్స్ అంటే భయం కొంతమంది, యాక్రోఫోబియా అంటారు దాన్ని. మీరు ఎక్కడైనా బాగా ఎత్తైన బిల్డింగ్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఫెయింట్ అయిపోయి పడిపోతారు. ఏమైందమ్మా అంటే వాళ్ళకి హైట్స్ అంటే భయం అన్నమాట, దాన్ని యాక్రోఫోబియా అంటారు.